కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి పాపానికే కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రారంభించిన ఏడాదికే బయటపడిన లోపాలపై ప్రాజెక్టు ఇంజనీర్ లేఖ రాస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. ఫలితంగా పిల్లర్లు కుంగిపోతే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోస్తామని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో చేసిన విధ్వంసం ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని విరుచుకుపడ్డారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ ద్వారా ఒప్పిస్తే మరమ్మతుల కోసం 3 ఏళ్లు ప్రాజెక్టు అప్పగించేందుకు సిద్దమని సీఎం సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరైన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆనాడు కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు పేరు మార్చిన కేసీఆర్ అంచనా వ్యయం 39,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పైగా పెంచారని సీఎం ఆరోపించారు. వ్యయం పెరిగినా అదనంగా నీటి లభ్యత, కొత్త ఆయకట్టు పెరగలేదన్నారు. కేసీఆర్ తన మేధోశక్తితో ప్లానింగ్ చేశానని చెప్పుకుంటున్న కాళేశ్వరం ఏడాదికే మరమ్మతులకొచ్చిందని మండిపడ్డారు. దీనిపై ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖ రాసినా పట్టించుకోలేదని, ఫలితంగా కుప్పకూలిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. సంవత్సరం తిరిగే లోపలనే క్లియర్గా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం లోపాలన్నీ బయటపడ్డాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సీసీ బ్లాక్ల డ్యామేజ్లను వెంటనే సరిచేయాలి. ఇందులో రిపేర్ చేయకపోతే ప్రమాదం ఉందని బివి రమణారెడ్డి అని ఒక ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విత్ ఇన్ ఏ ఇయర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ క్లియర్ గా ఎలాంటి మిగతా సంస్థలకు లేఖ రాసిండు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎలాంటికి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయడానికి లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటే కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది. 20లో బ్యారేజ్ల దగ్గర సమస్య వచ్చింది, 22లో పంప్ హౌస్ల దగ్గర సమస్య వచ్చింది, 23 వరకు పట్టించుకోకపోవడం వల్ల 2023 అక్టోబర్ 21న 4 ఏళ్లకి అంటే కట్టి మొత్తంలో 7వ బ్లాక్ దగ్గర ఉండే పిల్లర్స్ 19, 20, 21 6 పిల్లర్స్ కూలిపోయింది. కేసీఆర్ కమిషన్ల పాపానికి కాళేశ్వరం కుంగిపోతే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వారం పాటు ప్రాజెక్టు అప్పగిస్తే నీళ్లు ఎత్తుపోస్తామంటూ నాటకాలకు తెరలేపారని సీఎం మండిపడ్డారు. ఇదే విషయంపై చర్చించేందుకు అసెంబ్లీలో సంయుక్త సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. తన వాదనతో కేసీఆర్ ఒప్పిస్తే 3 ఏళ్ల పాటు ప్రాజెక్టు మరమ్మతుల బాధ్యతను కూడా అప్పగించేందుకు సిద్ధమని సవాలు విసిరారు. ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం. నాకు ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు వాళ్ళు చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్ గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయన ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్ గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతా. ఒకటేసారి స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం. వన్స్ ఫర్ ఆల్ మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు సొమ్ము వృధా కాకూడదు, గోదావరి పాలు కాకూడదు. చాలా ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన వాటిని వినియోగిస్తలేమా? ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బేషరంగా అబద్ధాలు చెప్పేటోళ్ళని ఊరి మీదకి వదిలి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణకు, తెలంగాణ సమాజానికి ఏ మాత్రం కూడా ఉపయోగం కాదు. 3 బ్యారేజీలు ఉపయోగపడి ఉంటే రాత్రింబవళ్లు ఉండి పూర్తి చేసేవాళ్లమని, కానీ నిజంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారిని ప్రజలు ఉరితీయాలని కోరుకుంటుంటే నిబంధనలు అడ్డు వస్తున్నాయన్నారు. నిజంగానే ఇయ్యాల మేడిగడ్డ అన్నారం సుందిల్లా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే రాత్రి భవన్లాడు పోయి కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము. నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము, అసహనంగా ఉన్నాము, బాధ కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది.
నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళను ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. కమిషన్ ఇచ్చిన రిపోర్టు యాజ్ వేర్ ఇట్ ఈజ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిఐకి అంతకుముందు కేంద్ర మంత్రి గారు అన్నారు, మాకు అప్పయ్యప్పుడు 48 గంటలలో అందరిని లోపలేస్తామని. సెప్టెంబర్ పోయి మళ్ళీ సెప్టెంబర్ రానికోసం అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 12 నెలలల్లా మన ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా. చుక్క నీరు తాగకుండా, చుక్క నీరు తీసుకోకుండా, రైతుకు అనా పైసా ప్రయోజనం లేకుండా ప్రజల సొమ్ము ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఒకే ఒక్క ప్రాజెక్టు మీద ఇంత సొమ్ము చెల్లించినాం. మీ నాయన అవినీతికి బలైపోయింది కాళేశ్వరం, మీ కుటుంబ దోపిడీకి బలైపోయింది గోదావరి నదీ జలాలు. మొత్తం మీ ఎంటైర్ కుటుంబం హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీని పని చేయాలి, ఒక్కొక్కరిని కాదు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసి 10 ఏళ్లలో విధ్వంసం సృష్టించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆర్థిక ఉగ్రవాదులంటూ సీఎం తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఆర్థిక ఉగ్రవాదులు. తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. దీనికి ప్రజా కోర్టులో మొదటి విడతగా ఒక తీర్పు ఇచ్చిండ్రు, రెండో విడతగా గుండుసున్న చేసిండ్రు, మూడో విడతగా ఇంకా చేయాల్సింది ముందుంది. సో ఈ మొత్తం అప్పుడే ఆ నేరాలన్నిటి మాఫ్ అయిపోయినట్టు. అప్పుడప్పుడు 15 ఆగస్టుకు 26 జనవరికి నేరగాళ్లకు, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు క్షమాభిక్ష పెడుతుంటాం. వానికి మార్పు వచ్చింది. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ లో పని చేయలే. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు కొనసాగిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాల విమర్శలు తిప్పికొడుతూ జనంలోకి వెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.